వెంటనే గంగను స్మరించి తన కుమారుని చూపించమన్నాడు. అంతకుముందు రాజు చూసిన యువకుణ్ణి కుడి చేయి పట్టుకుని గంగ తీసుకొచ్చింది. ఆమెకు శాప విమోచనమైంది గనక దివ్య రూపంతో వచ్చింది. వారిద్దరిని ఆశ్చర్యచకితులై చూస్తున్న శాంతనుడితో గంగ ఇలా చెప్పింది: రాజా, నీ వలన నాకు పుట్టిన బిడ్డలలో 8వ వాడిని నేను తీసుకుపోయి పెంచాను. ఇతడే నేను తీసుకువెళ్ళిన నీ కుమారుడు. ఇతడు పెద్దవాడయ్యాడు. ఇతడు వశిష్ఠుల వారి వద్ద షడంగాలతోనూ వేదం నేర్చుకున్నాడు. రాక్షస గురువు శుక్రాచార్యుడి వద్ద, దేవగురువు బృహస్పతి వద్ద అనేక విద్యలు నేర్చుకున్నాడు. రాజనీతిలోనూ ధర్మశాస్త్రాల్లోనూ పండితుడయ్యాడు. ఎవరు కన్నెత్తి చూడలేని పరాక్రమశాలి అయిన పరశురాముడి వద్ద శస్త్రాస్త్ర విద్యలు నేర్చుకున్నాడు. ఇతడు రాజధర్మంలోనూ అర్థశాస్త్రంలోనూ పండితుడు, సాటిలేని వీరుడు, అన్ని విధాలా నీకు తగిన కుమారుడు. ఇతన్ని నీతో తీసుకువెళ్ళు అని